Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 41 verse 10. నేటి దినం మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడింది. I am thy God, I will strengthen thee. నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును. This verse is a great example of the encouragement found within the book of Isaiah. ఈ వచనం యెషయా గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప ఆదరించే బలపరిచేటువంటి మాట. The book of Isaiah contains so many encouraging verses. యెషయా గ్రంథంలో అనేకమైనటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు ఉన్నాయి. All those verses reflect on the power, the love and the providence of our Lord God. ఈ వచనాలను కూడా మన దేవుడైన యెహోవా యొక్క శక్తి, ఆయన యొక్క అధికారం, ఆయన యొక్క సామర్థ్యాన్ని In సూచిస్తుంది. verse 10, 10వ వచనంలో many such things stand out to us అలాంటి అనేకమైనటువంటి మన కొరకు ఉన్నాయి. and provide reassurance, hope, strength and peace. మనకు మరణ నిశ్చయత ఇస్తున్నాయి, నిరీక్షణ కలిగిస్తున్నాయి, సమాధానం, శక్తిని ఇస్తున్నాయి. God says, fear not, I am with you. దేవుడు చెప్తున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. God is always with us. దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడు. God is with you day and night. దేవుడు దివారాత్రం నీతో కూడా ఉంటాడు. No matter what you are going through, నువ్వు ఏ పరిస్థితి ఉన్నా వెళ్తున్నా పర్వాలేదు. this is a promise. ఇది వాగ్దానం. So we are commanded not to fear because God is with us. భయపడకూడదు ఆజ్ఞాపించబడ్డాం, ఎందుకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. His name is Emmanuel, which means God with us. ఆయన పేరు ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. Also he says, be not dismayed. ఆయన ఇంకా దిగులు పడవద్దని కూడా చెప్పాడు. Dismay is another word for distress. దిగులు పడగం అనేది మరొక బాధలు, కృంగిపోవడం అనే దానికి అర్థం ఇచ్చేది. If some unexpected thing takes place, ఏదైనా అనుకోననేది జరిగితే we will be distressed. మనం ఎంతో దిగులు పడతాం. But Isaiah is encouraging us not to be dismayed even at such unexpected happenings. అయితే యెషయా అట్లా అనుకోకుండా జరిగిన పరిస్థితుల్లో కూడా నువ్వు దిగులు పడొద్దు అంటాడు. Why? ఎందుకు? For I am your God. ఎందుకని నేను నీకు దేవుడనే ఉన్నాను. We serve the living Lord Jesus Christ who conquered death for us. మనము సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, మన కొరకు మరణమును జయించినటువంటి ఆ ప్రభువుని సేవిస్తున్నాం. Therefore there is no reason for us to be dismayed. కాబట్టి మనం దిగులు పడేదానికి ఏ కారణము లేదు. The last enemy that we face in our lives is death, as per 1 Corinthians 15:26. మన జీవితంలో కడపడి నశింపజేయబడినటువంటి శత్రువు మరణం అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:26లో చదువుతాం. Just verse says, ఆ వచనంలో the రాయబడింది, last enemy that shall be destroyed is death. కడపడ నశింపజేయబడు శత్రువు మరణం. Even that enemy is already a defeated foe because of our Lord. ఆ శత్రువు కూడా ఇప్పటికే ఓడించబడినటువంటి శత్రువే మన ప్రభువుని బట్టి. Through his death he conquered the death. ఆయన మరణాన్ని బట్టి మరణం జయించాడు. He had broken the sting of death. మరణపు ముళ్ళుని విరిచివేసినాడు. When a honeybee loses its sting, ఎప్పుడైతే తేనెటీగ దాని ముళ్ళు విరిగిపోతుందో, it may threaten us by making buzzing noise, but it cannot do any harm to us. శబ్దము చేస్తూ బెదిరించగలదే గాని ఏ హాని చేయలేదు అది. A lion which is in a cage or chained may roar, but it cannot do any harm to us. సంఖ్యలతో బంధించబడి ఉన్నటువంటి సింహము లేదా బోనులో ఉన్న సింహము గాండ్రిస్తదే గాని గర్జిస్తది గాని వాళ్ళకి ఏ హాని చేయలేదు. It is helpless. అది నిస్సహాయం. It is already bound. అది ఇప్పటికే బంధించబడు. The one who conquered sin, death and grave is with us. మరి మరణము, పాపము, సమాధిని జయించిన వాడు మనతో ఉన్నాడు. The Lord further says in this verse, ఈ వచనంలో ప్రభు ఇంకా ముందుకు చెప్తున్నాము, I will strengthen you and I will help you. నేను నీకు సహాయం చేసేదను, నిన్ను ఆదుకుంటాను. When you are feeling like you cannot go, నేను ఇంకా ముందుకి సాగలేనని అనుకుంటున్నప్పుడు, or you just don't know how you are going to get through the whatever you are facing, నువ్వు ఎదుర్కొనే ఈ పరిస్థితి నుండి నువ్వు ఎట్లా బయటికి పడగలనో తెలియని పరిస్థితిలో ఉన్నా, God will be right with you to provide with the strength. దేవుడు నీకు బలము బలపరచడానికి నీ దగ్గరే ఉన్నాడు ఆయన. And he will get you through what you are facing. నువ్వు ఎదుర్కొనే ఈ పరిస్థితులన్నిటిలో నుండి బయటికి తీసుకొని రాగలవు. God told Paul in 2 Corinthians 12:9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు పౌలుతో చెప్పిన మాట, My strength is made perfect in your weakness. కాబట్టి నీ బలహీనత యందే నీ శక్తి పరిపూర్ణమవుతుంది. Isaiah 41:10 is a treasure of promises. యెషయా 41:10 వాగ్దానముల ధనాగారం అది. And God further says in this verse, ఈ వచనంలో దేవుడు ఇంకా ముందుకు చెప్తున్నా, I will uphold you with the right hand of my righteousness. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. That means, అనగా by any means if you lose your footing or slip down or stumble, ఏ కారణం చేతనైనా తొట్టుపాటు పడి ఒకవేళ నువ్వు పడిపోయి తూలి పడిపోతే, he is there to hold you up if you trust him. నీవు ఆయన యందు నమ్మిక ఉంచితే
నిన్ను ఆదుకొనడానికి, నిన్ను లేవనెత్తడానికి మీ పక్కనే ఉన్నాడు ఆయన. Not only you, నువ్వు మాత్రమే కాదు, all Christians face frightening situations. క్రైస్తవులందరూ కూడా ఇలాంటి భయపెట్టే పరిస్థితులు ఎదుర్కొంటారు. Even the disciples while walking with Jesus faced problems. శిష్యులు కూడా యేసుతో నడుస్తూ కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. When they faced the tax collectors వారు ఈ పన్ను వసూలు చేసేవారు వాళ్ళు వచ్చినప్పుడు, and there was no money with them to pay, it was a problem. ఆ చెల్లించడానికి డబ్బు లేదు, అదొక పెద్ద సమస్యగా ఉండేది వాళ్ళకి. Crossing the lake during the storm during the night was a major problem. రాత్రి వేళ తుఫాను పరిస్థితిలో ఆ సముద్రంలో దాటి అద్దరికి వెళ్ళడం అదొక పెద్ద సమస్య For వాళ్ళకి. feeding 5,000 in John 6 in the wilderness area was almost no food. Yeah, it was an impossible situation. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5,000 మందికి ఆ ఆహారమును వాళ్ళు పంచిపెట్టే ముందుగా మనం చూస్తే వాళ్ళకి పెట్టడానికి ఏమీ లేదు, అదొక పెద్ద సమస్య In వాళ్ళకి. every case the human resources were insufficient. ప్రతి విషయంలో కూడా మనం చూస్తున్నాం మానవ వనరులు చాలనివి. Fear strikes automatically when our resources are depleted. ఎప్పుడైతే మన వనరులు తరిగిపోతాయో అది భయం అనే దానంతో అది వస్తుంది కదా. Even in our lives, మన జీవితాల్లో when కూడా the strength is exhausted, బలము తరిగిపోయినప్పుడు, the bank balance goes to the barest minimum, బ్యాంకులో ఖాతా అంతా కూడా అయిపోయినప్పుడు fear strikes. భయం వస్తుంది. Therefore Christ is the only source I need. కాబట్టి నాకు అవసరమైంది క్రీస్తే ఆధారం. Heavenly resources are inexhaustible. పరలోకపు వనరులు ఎన్నటికి తరిగిపోయినాయి. He is the God who fed lakhs of Israelites with manna for 40 years during their wilderness wanderings. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్రలో ఉండగా 40 సంవత్సరాలు లక్షలాది మందిని ఆయన పోషించినవాడు. What a God we have. ఎంత గొప్ప దేవుడు మనకు. The flour in the vessel and the oil in the cruse of the widow of Zarephath was not exhausted during Elijah's days. చూడండి, సారెపదలో ఉన్నటువంటి ఆ విధవరాలు ఇంటిలో ఎలియాగా ఉన్న కాలంలో తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. When he is with us, we can go through dark and deep valleys also without fear. ఆ దేవుడు మనతో ఉండగా మనము గాఢాంధకారం లోయల్లో సంచరిస్తున్నా భయపడే అవసరం లేదు. David says the same in Psalm 23:4. ఆ మాటలు దావీదు 23వ కీర్తన 4వ వచనంలో చెప్తున్నాడు. Sometimes things happen in our lives with no apparent reason. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా కొన్ని సమస్యలు కష్టాలు For వస్తాయి. example, ఉదాహరణకి during COVID-19 days, COVID-19 వచ్చిన కాలంలో many people are fired from their jobs. చాలా మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. Many companies incurred heavy losses. చాలా వరకు కంపెనీలకు ఎంతో నష్టం వాటిల్లింది. God is with you, you need not fear. దేవుడు నీతో కూడా ఉంటే దేనికి భయపడే అవసరం లేదు. Sometimes you may fall sick suddenly, కొన్నిసార్లు అకస్మాత్తుగా నువ్వు రోగంతో బాధపడచ్చు. and some accident may take place in spite of your carefulness. నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం చోటు చేసుకో. Your loved one may pass away, నీ ప్రియులైన వారు చనిపోవచ్చు. but when the Lord is with us, కానీ దేవుడు మనతో కూడా ఉంటే we need not be dismayed. మనం దిగులు పడే అవసరం Why? లేదు. ఎందుకని? If you are a child of God, all things work for our good. నువ్వు దేవుని బిడ్డవైతే సమస్తము కూడా సమకూడి మేలు కొరకే జరుగుతుంది. God is still on the throne. దేవుడు ఇంకా Whether సింహాసనాసీనుడు. those things may look good or bad in your sight, but He is able to turn them for your good. నీ దృష్టికి మంచిగా ఉండదు, చెడ్డగా ఉండదు, ఏదైనా దేవుడు వాటన్నిటిని మేలు కొరకు మారుస్తాడు. Why God wants to intervene in our lives? ఎందుకు దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్నాడు? Because He says, ఎందుకంటే ఆయన I చెప్తున్నాడు, am your God. నేను నీ దేవుడనే ఉన్నాను. Sometimes even the closest friends let you down just when you are in need of them. కొన్నిసార్లు నీకు సన్నిహితంగా ఉన్న స్నేహితులు కూడా వారి అవసరత నీకు ఉన్నప్పుడు బహుశా వాళ్ళు నేను విడనాడొచ్చు. Your load may be heavy to bear, కాబట్టి నీ భారము భరించలేనంతగా గొప్ప భారం అయిపోవచ్చు. yet fear not. అయినా భయపడకు. When the God of the Bible is your Lord, you need not fear. బైబిల్లోని దేవుడు నీకు ప్రభుగా ఉన్నప్పుడు నువ్వు దేవుడికి భయపడే అవసరం He లేదు. will uphold you with His right hand. తన దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాడు. Therefore, claim today's promise for our meditation the whole day. కాబట్టి నేటి దిన ధ్యానం కొరకు నుండి ఈ వాగ్దానాన్ని దినమంతా కూడా ధ్యానం చేయి. Not only today, for every day of your life. ఈ రోజే కాదు, నీ జీవితంలో ప్రతి రోజు నువ్వు ధ్యానం చేయొచ్చు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక oh తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank Thee for this wonderful, unfathomable promises which are written in the Word of God. దేవంత అద్భుతమైన కొలతలేనటువంటి ఈ వాగ్దానాలు, వాక్యంలో రాయబడిన వాగ్దానాలు బట్టి వందనాలు. Oh Lord, You are telling, I am Thy God and I will strengthen Thee. నేను నీకు దేవుడనే ఉన్నాను, నిన్ను బలపరుతున్నాను మీరు You are చెప్పినారు. telling that I will help Thee. నేను నీకు సహాయం చేస్తానన్నా. I will uphold Thee with the right hand of my righteousness. నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానన్నారు. What more we want, O Lord? అంతకన్నా ఇంకా మాకేం కావాలి? Though by mistake we slip down, You want to restore us. పొరపాటున మేము జారిపోయినా నీవు మమ్మల్ని సమకూరుస్తా లేవనెత్తానన్నావు. Thank You, O Lord. నీకు వందనాలు ప్రభువా. You are a never failing God. నువ్వు ఎన్నటికీ తప్పిపోని దేవుడు. We do pray in the never failing name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క ఎన్నటికీ తప్పిపోని నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.
Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, I want to make a very, very important announcement this morning. ఉదయకాలము ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రకటన నేను చేయబోతున్నాను. I want you to hear very carefully. మరి ఈ ప్రకటన మీరు అందరూ జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. All these days, these morning meditations and other messages are uploaded in the YouTube channel John Victor Hebron. ఇంతకాలం కూడా ఉదయకాలపు ధ్యానములు అలాగే ఇతర వర్తమానములు ఇవన్నీ కూడా సహోదరుడు మరి జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఆ ఛానల్ యూట్యూబ్ లో ప్రసారం అవుతూ ఉండేవి. All these days you have subscribed to the channel John Victor Hebron. ఇంతకాలం కూడా మీరు జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. But when we go to North India and other places, అయితే మరి ఉత్తర భారతదేశంలో ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు many people are asking to have these messages in Hindi language. చాలా మంది ఈ వర్తమానాలే హిందీ భాషలో కూడా ఉండాలి అని కోరినారు. They are telling that you are having so many Christian workers in South India, in North India, that many number of workers are not there. మరి మీరు చెప్తారు కదా, దక్షిణ భారతదేశంలో ఎంతో మంది వాక్యోపదేశకులు సువార్థికులు ఉన్నారు, కానీ ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు అంతమంది పనివారు లేరు అంటారు. So they are requesting to broadcast them into Hindi also. కాబట్టి హిందీ భాషలో కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రసారం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. So now I want you to recognize this difference now. ఈ సమయంలో ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. We are starting new 2 channels. ఇప్పుడు ఒక 2 కొత్త ఛానళ్ళని ఆరంభం చేస్తున్నాం. One is ఒకటి John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ ఉంటుంది. In this channel, ఈ ఛానల్లో you will be having English to Telugu translation as usual what you are hearing. ఇప్పుడు మీరు ప్రతిరోజు వింటున్నట్లుగానే ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మరి తర్జుమా చేయబడేటువంటివి యథాప్రకారంగానే వింటారు. So all of you brothers and sisters who have subscribed to John Victor Hebron channel, మరి సహోదరులందరూ కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు please subscribe afresh to John Victor Telugu Messages. ఇప్పుడు మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Because shortly the old channel may be closed. ఎందుకనగా అతి త్వరలోనే ఈ పాతదైన ఛానల్ ఒకవేళ అది మూసివేయబడవచ్చు. So that's why you are requested to subscribe to the new channel from February 1st onwards, John Victor Telugu Messages. ఆ కారణాన్ని బట్టి మరి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇవి ఆరంభించబడుతున్నాయి. The channel is available from January 30th. ఈ ఛానల్ మీకు జనవరి 30వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. And from February 1st, the broadcasts will be in that channel. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ప్రసారాలు అందులోనికి వస్తుంటాయి. And the second important thing is, రెండవ ప్రాముఖ్యమైన సంగతి, for the dear ones who want to hear in Hindi language, మరి హిందీ భాషలో ఈ వర్తమానాలు వినాలని ఆశపడేవారు, we are starting another channel for them. వాళ్ళ కొరకు మరొక ఛానల్ ని కూడా ఆరంభిస్తున్నాం. That is John Victor Hindi Messages. అది జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనేటువంటి ఛానల్ That పేరు. is the name of the channel. అది ఛానల్ యొక్క పేరు, John Victor Hindi Messages. జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే So all యూట్యూబ్ the dear ones who want to hear in Hindi language, you can subscribe to that channel separately. కాబట్టి హిందీ భాషలో ఎవరైతే వినాలని కోరుతున్నారో మరొకసారి మీరు జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. And in that channel you will be hearing from English to Hindi. ఆ ఛానల్లో ఇంగ్లీష్ నుండి హిందీలోనికి వర్తమానాలు మీరు వింటారు. Because we are living in the end days, we are trying our level best to convey the gospel message to as many people as possible by all means. అంత దినాల్లో ఉంటున్న కారణాన్ని బట్టి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఎక్కువ దూరం వరకు కూడా ఈ యొక్క వర్తమానాల్ని ఈ సువార్తని మనం వాళ్ళకి ప్రకటించడానికి అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఈ సాధనాలు ఉపయోగించుకొని వాళ్ళకి వినిపించాలని ఆశపడుతున్నాం. God has given this wonderful technology in this 21st century. దేవుడు 21వ శతాబ్దంలో ఎంత అద్భుతమైనటువంటి ఈ సాంకేతికమైన పరిజ్ఞానం ఇచ్చాడు. Let us make use of this technology prayerfully for the propagation of the gospel and also for the establishment of the believers. కాబట్టి ఈ టెక్నాలజీని ప్రార్థన పూర్వకంగా సువార్త ప్రకటించబడేదానికి పరిచర్య విస్తరించబడేదాని కొరకై
మనం ఉపయోగించుకుంటాం. So please recognize or remember these things. కాబట్టి ఈ సంగతులను దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. Telugu brothers who have subscribed to John Victor Hebron, please shift and make fresh subscription to John Victor Telugu message. ఇంతవరకు కూడా మీరు ఏదైతే వింటున్నారో ఇవి వర్తమానాలు వినడానికి ఇప్పటి నుండి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్కి దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. More than 16,600 dear ones have subscribed it so far. మరి 16,600 కంటే ఎక్కువగానే మన ప్రియులైన వారు ఈ ఛానల్కి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. So I request all of you to subscribe afresh to John Victor Telugu messages. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తాం. So please remember these important announcements. Almost daily I will be making this. మరి ఈ ప్రాముఖ్యమైన ప్రకటనల్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని గమనించాలని మనవి చేస్తున్నాను. అనుదినం కూడా ఈ ప్రకటనని నేను చేస్తూ ఉంటాను. Yeah, for a month or two I'll be making these announcements so that all may be shifted to the new channels. 1-2 నెలల వరకు ఈ ప్రకటన నేను చేస్తూ ఉంటాను. తద్వారా ఇంతవరకు మీరు వింటున్న ఈ ఛానల్ నుండి ఈ క్రొత్త ఛానల్కి మీరు బదిలీ కావాలని, కొత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునటానికి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.